నమస్కారం. దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా ఎంతో నిష్ఠతో కొలిచే దేవుడు అయ్యప్ప. ఏకంగా గుడికి వెళ్లి ఏదో పూజ చేసి రావడం కాదు, ఏకంగా అయ్యప్ప మాల ధరించి దాదాపు 40 రోజుల పాటు ఎంతో నిష్ఠగా పూజలు చేస్తూ ఉంటారు. ఇక పాదాలకు కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా అత్యంత పవిత్రంగా అయ్యప్ప మాల ధారణలో కొనసాగుతూ ఉంటారు. ఇక 40 రోజుల దీక్ష పూర్తయిన తర్వాత శబరి చేరుకొని అయ్యప్ప స్వామిని దర్శించుకొని ఇక దీక్షను విరమించడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములందరూ కూడా ఇక ప్రతి ఏటా ఒకసారి అయ్యప్ప దర్శనాన్ని చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది 1 లేదా 2 సార్లు అయ్యప్ప స్వామిని దర్శించుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ కేరళకు చెందిన 10 ఏళ్ల బాలిక మాత్రం ఇప్పటి వరకు ఏకంగా 50 సార్లు అయ్యప్ప దర్శనం చేసుకుంది. అదేంటి, మాల వేసినప్పుడు ప్రతి ఏటా ఒకసారే కదా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేది? ఆ బాలిక 10 ఏళ్ల వయసులోనే 50 సార్లు ఎలా దర్శించుకుంది అంటారా? కేరళకు చెందిన అభిలాష్ మణి కుమార్తె అతిథి తన 9 నెలల ప్రాయం నుంచి తో పాటు తొలిసారిగా అయ్యప్ప స్వామిని దర్శించుకుంది. ఇక ఆపై మానస పూజ, మండలి పూజ, మకర జ్యోతి సమయంలో శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్లు సమాచారం. ఇలా ఏడాదికి 3 సార్లు చొప్పున ఆ బాలిక 10 ఏళ్ల వయసులో ఏకంగా 50 సార్లు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ బాలిక 4వ తరగతి చదువుతుంది. తండ్రితో పాటు 50వ సారి ఇరుముడి కట్టి శబరిమలను వెళుతూ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా RK7 భక్తి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుష్క. థ్యాంక్ యూ ఆల్.